రేయ్ ఏం చేస్తాడారు? ఏం చేస్తాడారు? సార్ 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 నా తల్లో ఒకటే దురద సార్. అందుకే స్వరాజ్యం చేత పేర్లు కుక్కించుకుంటున్నాను సార్. వీడు 3 గంటల నుంచి నాన్ స్టాప్ గా తింటున్నాడు సార్. నాకేదో భయం వేస్తుంది సార్. షట్ అప్ షట్ అప్ షట్ అప్. సార్ ఆ అమ్మాయిలు ఇద్దరు చాలా దిగులుగా ఉన్నారు సార్. అబ్బా ఆ ఆడపిల్లలని ఏమి దిగులు పడాకు అని చెప్పమ్మా. వాడు అంత హడావుడిలో 3 ముళ్ళు ఆడేసి ఉంటాడు, 1 2 వేసి ఉంటాడు. పెరిగి పారేమని చెప్పు. సలహాలు బాగానే ఇస్తాడు, వెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. ఏమమ్మీ ఏమంత సీరియస్ గా ఆలోచిస్తాండావు? ఆ గబ్బు నాయాల గురించా? చీడేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈడొక ఏసీపీ. అసలు వాడు బంగారపు తాళి కట్టినాడా పసుపు కొమ్ము కట్టినాడా చూడండి. బంగారపు తాళి గనక కడితే దాన్ని బంగారపు పనుని కాడికి తీసుకుపోయి దాన్ని సెడగొట్టి కమ్మలో ముక్కుపుడుగా చేయించుకోవరు, హాయి ఉంటారు. బరాబర్ చెప్పిరు సార్. గా పాగల్గానికి సేవింగ్ చేసే దిమాకే లేదు. గాడి గిట్ట నాకు దొరకాలే. ఏమి నీ వ్యాపారం మొదలు పెడతావా? రే వాడు తాళి బొట్లు కడతాడరా, నీ పాలసీలు అడగడతాడు. ఆ తాళి తాతారావు గాడు అంతమంది అమ్మాయిలకు తాళిబొట్లు ఎలగడతాడు. వాడు గనక సిక్కితే వానికి జీరు శిక్ష కాదు, ఈ తాళి కట్టిన ఆడపిల్లలు అందరూ ఉండారే వాళ్ళ కాడ 3 దినాలు కాపురం చేయమని చెప్తే చాలు. 3 దినాల్లో మూలిగి ముక్కి చచ్చిపోతాడు గబ్బు నా కొడుకు. సస్తాడు కొడుకు. సార్ వాడు ఖచ్చితంగా వస్తాడు సార్. యాడికొస్తాడు? పోలీస్ స్టేషన్కా? నువ్వీనే లాఠీ ఊపుకుంటా ఉండు, వాడాడ కట్టుకుంటాడు తాళిబొట్లు. ఎట్లనైనా వాడిని దొరకరని పోండి. పోండి. అవునని తొడుగొమ్మంటారా సార్? ఎవరికి? ఆ తాళి కట్టేటోనికే కాదురా, ఇన్స్పెక్టర్ వెనకంబడి ఉండు. కబడి. శైలజ మెల్లో తాళి కట్టింది రవి అని తేలిపోయింది. అంటే మిగతా వాళ్ళ మెల్లో తాళి కట్టిందెవరు? అసలు శైలజ మెల్లో రవినే తాళి కట్టాడని ఎందుకు ఒప్పుకున్నాడు? అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. సిసి ఆ దేవుడికే అనుకున్నాను, శివరాఖరికి ఆ సైకో గడుకుని నా మీద జాలి కలగటం లేదనమాట. సైకో గాడికి నీ మీద జాలి కలగడం ఏంటే? నీకు తాళి కట్టడానికి అమ్మి. నువ్వు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావా లేకపోతే నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా? పెళ్లి చేసేసి వదిలించుకోవాలనుకుంటుందక్క. చాలే నోర్మయ్యి. ఇదిగో పెద్దమ్మడు, సిలకాక పచ్చ రంగు చీర కట్టుకొని కళ్ళ కాటుకెట్టుకొని వాలుజాడేసుకొని అలా బజార్కెళ్ళు. ఎందుకు? ఆ తాలిగాడి కంట్లో పడితే నీ మెళ్ళో తాలి పడతాదేమోని చిన్న ఆశ. ఇంకో పాల మాట ఎత్తున్నావు అనుకో, కన్న తల్లివని కూడా చూడకుండా గుల్ల పొడిచెత్తను. అప్పుడు మూతి వాసన కోతరాగా అయిపోతావు. ఏమనుకుంటావు ఏమో. పెద్దమ్ముడు ఇప్పుడు మాత్రమేటే తోక తీసిన కోతి నాకు ఉంటుంది మీ అమ్మ. మిమ్మల్ని మూలమ్మ సరసమేటే. అది ఎవరో వస్తున్నట్టున్నారు. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.